మామయ్య అల్లుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మామయ్య? నేను కాశీపురం గ్రామంలో రాముల వారి ప్రతిష్ట కార్యక్రమోత్సవానికి వెళ్ళి వస్తున్నారా అల్లుడు? అల్లుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మామయ్య? నేను కాశీపురం గ్రామంలో చెప్పాను కదా, రాముల వారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నాను రా అల్లుడు. ఓహో సరే మామయ్య. నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు అల్లుడు? ఏంటి మామయ్య? నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు అల్లుడు? నేనా మామయ్య? అవును అల్లుడు. ఆవుల మంది వెళ్ళొస్తున్నా మామయ్య. ఆవుల మంద ఏమిట్రా విశేషం? ఆవుల మంది వెళ్ళొస్తుంటే మామయ్య అల్లుడు మామయ్య ఏమిట్రా అది ప్రేలాపరా? ఆ దారిని వస్తుంటే ఆవుల మంది వెళ్ళొస్తుంటే ఏమైందిరా? దీనికి వచ్చింది మామయ్య. అదంటే ఏమిట్రా వెధవా? అదే మామయ్య సుస్సు సుస్సు. సుస్ అంటే ఏమిట్రా? పాసులే మామయ్య పాసు. ఓహో పాసుకొచ్చిన తిప్పలాట్రా ఇవి? అవును మామయ్య. అయితే ఏమైంది ఏంట్రా అల్లుడు? వెళ్ళొస్తుంటే మామయ్య అల్లుడు ఒక కంది చెట్టు నన్ను చూసి చూసి ఎక్కిరిచ్చింది మామయ్య. ఓరే వెధవా, కంది చెట్టు నిన్ను చూసి వెక్కిరిచ్చిందా? అవును మామయ్య. ఓరే వెధవా, దాని సంగతి నేను చూసుకుంటాను చూడరా. సరే మామయ్య. బ్రహ్మణిగానే సుమ్మి ఓ కంది చెట్టాని బ్రహ్మణిగానే సుమ్మి. చెట్టు మీద ఉండి నువ్వు నిక్కి నిక్కి చూస్తావు. చెట్టు మీద ఉండి నువ్వు నిక్కి నిక్కి చూస్తావు. పొలవళ్ళు చేత బట్టి కొట్టి కొట్టి నరికించకపోతే బ్రహ్మణిగానే సుమ్మి ఓ కంది చెట్టాని బుట్ట బ్రహ్మణిగానే సుమ్మి. అల్లుడు గొడవలితో కోయించి నిన్ను కొట్టి 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 నరికించి నిన్ను నాతో పూలేసి కొట్టి కొట్టి నరికించి నిన్ను బండి మీద నాతో పూలేసి గోకులకి లాగించకపోతే బ్రహ్మణిగానే సుమ్మి ఓ కంది చెట్టాని బుట్ట బ్రహ్మణిగానే సుమ్మి. గోకులేసి లాగించి నిన్ను కళ్ళములో నా పాడ వేసి గోకులేసి లాగించి నిన్ను కళ్ళములో నా పాడ వేసి బండకేసి బాధించకపోతే బ్రహ్మణిగానే సుమ్మి ఓ కంది చెట్టాని బుట్ట బ్రహ్మణిగానే సుమ్మి. బండకేసి బాధించి నిన్ను మామిడి గాలికి పోసి బండకేసి బాధించి నిన్ను తూర్పు గాలికి నిన్నే పోసి మామిడింట్లో కొరవ పెట్టి కొలిచి కొలిచి కొలిచించకపోతే బ్రహ్మణిగానే సుమ్మి ఓ కంది చెట్టాని బుట్ట బ్రహ్మణిగానే సుమ్మి. కొమ్ములోన కొలిపించి నిన్ను బయలుగా నిన్నే పోసే కొలిపించి నిన్ను బయలుగా నిన్నే పోసే అభివృద్ధి నిన్నే ఇస్తే కొలించి పొయ్యకపోతే బ్రహ్మణిగానే సుమ్మి ఓ కంది చెట్టాని బ్రహ్మణిగానే సుమ్మి.
ముద్దపప్పు గావించకపోతే పోతే బ్రహ్మణిగానే సుమ్మి ఓ కంది చెట్ట నేతి బొట్ట పిల్లక చుట్ట కలిపి కొట్ట బ్రహ్మణిగానే సుమ్మి ఓ కంది చెట్ట. అల్లుడు మామయ్య దాని సంగతి ఎలా చెప్పానో చూసావట్రా? మామయ్య భలే చెప్పావు మామయ్య నువ్వు. దాని సంగతి తేల్చాను. ఇక నీ సంగతి ఏమిట్రా? మామయ్య అల్లుడు చూసుకుందామా? చూసుకుందాం అల్లుడు. నేను ఈ అగ్రహారానికే పెద్ద బ్రాహ్మణుని. ఏమిట్రా ఇక్కడ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి? మామయ్య నేను కాశీపురానికి పెద్ద వీరుంది. మీరు కాశీపౌర పౌరులా? అవును మామయ్య. ఏమిట్రా మీ బొక్క? చూసుకుందాం చూసుకుందాం రా అల్లుడు. నేను చెప్తా మామయ్య, నేను అత్తకు చెబుతా మామయ్య. చెప్పకు చెప్ప కల్లుడా మీ అత్తకు చెప్ప కల్లుడా. చెప్తా మామయ్య, మా అత్తకు చెబుతా మామయ్య. గోళీలిస్తా గొట్టాలిస్తా బిడీలిస్తా బిస్కెట్లిస్తా చెప్పకు చెప్ప కల్లుడా మీ అత్తకు చెప్ప కల్లు. కొట్టాలొద్దు, కొట్టాలొద్దు. చెప్తా మామయ్య. మరి ఏమిట్రా దాసు యేసులాగా ఏమిట్రా వాయింపుడు మీరు? మామయ్య ఒరే అదవా మనం ఒక పూజ పెట్టుకుందాం మామయ్య. పెట్టుకుందాం అల్లుడు. ఏమి పూజ పెట్టుకుందాం అల్లుడు? గంగా పూజ పెట్టుకుందాం మామయ్య. కాదల్లుడు కలిశం పూజే పెట్టుకోవాలి మనం. పూజ పెట్టుకుందాం మామయ్య. లేదల్లుడు లేదు మామయ్య, లింగ పూజ పెట్టుకుందాం. చీ లింగం పూజ బాగోదురా మెదవా. కలిశం పూజ పెట్టుకోవాలి. ఏమిట్రా వీళ్ళు నా మేనల్లుడు నా మీదకే వస్తున్నారు? ఏమిట్రా మీరు? మామయ్య చూసుకుందామని చెప్పు. కలిశం పూజే పెట్టుకోవాలి అల్లుడు. లేదు లింగ పూజే. లేదు అల్లుడు కలిశం పూజే పెట్టుకోవాలి. లేదు మామయ్య. లేదురా అల్లుడు సరే కానీ మామయ్య. కలిశం పూజే. లింగం పూజ మామయ్య. ఉండండిరా. పంతులుగా? మాది కలిశం పూజ అండి పంతులు గారు. మాది లింగ పూజ అండి పంతులు గారు. నాది నడుం పూజ. చి ఏమిట్రా అప్రాచ్యప మాటలు? అప్రాచ్యప వేదవా ఏమిట్రా అది? మీ తగదేమిటాయా? అది కాదు పంతులు గారు, నేను లింగ పూజ పెట్టుకుందామంట. మా మామయ్య గారు కలిత పూజ అంటాడు పంతులు గారు. బాగానే ఉంది. ఆయన పూజ నడుము పూజ అంట. ఆయన పూజ అది వెరైటీ పూజలు. స్వామి, మన పూజ ఆయన పంచాయతీ ఆయనేనా? చి ఏమిట్రా అప్రాచ్యప మాటలు? అప్రాచ్య వేదవా ఏ లేదు మామయ్య. సరే కానీ ఏమిట్రా? మరే లింగా కలిసి మనం పెట్టుకుంటే ముగ్గురు కలిసి వస్తుంది. సరే ఓకే పంతులు గారు. ఓకే పంతులు గారు మీరు చెప్పినట్టు వింటాం. అబ్బా నడుం నమ్మలేదయ్యా. అల్లుడు మామయ్య, అల్లుడు మామయ్య. నేను చెప్పినట్టు వినండ్రా. మామయ్య. ఏకదంతం మహాకావ్యం. మేకదస్తే మరి మేలు. అప్రాచ్యపురా ఏమిట్రా అప్రాచ్యప కోతులు? ఆ అప్రాచ్యప మాటలు ఏమిట్రా వెధవా? కాదు మామయ్య, మరి ఏమిట్రా? ఆకలి అవుతుందిలే మామయ్య. ఆకలైతే ఈ రోజు శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి కదా ఇక్కడ. మధ్యాహ్నం భోంచేయలేదట్రా? మరొక్కసారి చెప్తాను పలకండ్రా. ఏకదంతం మహాకావ్యం. వదస్తే మరి మేలు. వెధవా ఏమిట్రా వెధవ మాటలు? ఆ వెధవ మాటలు ఏమిట్రా? తద్దినాలకు వచ్చిన తిప్పలట్రా ఇవి. అవును మామయ్య, కడుపు ఆత్రపోంది కదా మామయ్య, కొంచెం తద్దినం దొరికిద్దని. ఛీ, వెధవా. అలా చేయకూడదమ్మా. కలిశం పూజ చాలా నిష్ఠగా చేయాలి. మన పవిత్రమైన బ్రాహ్మణులం. ఒక్కసారి పలకండి. ఏకదంతం మహాకావ్యం. మేకదస్తే మరి మేలు. చీచి ఏమిట్రా అప్రాచ్య పాటలు? అప్రాచ్య విధవులు శిరసగం వేసుకున్నాలే మామ, ఎవరు తెలియకుండా. చీచి ఎవరైనా చూస్తే కాశీపుర బోళ్ళు నవ్వుతారా? ఏం కాదులే మామయ్య, నీకు సగం నాకు సగం. అత్తగా ఏకదంతం మహాకావ్యం. దూకితే ఇదే సందు. ఏం చేస్తున్నాయన?
వెడలా కాడి కిందికి రాని వెడ్లను పనికిరాని ముసలాలను కుక్కిరి మంచాలను పాలిన బరిగోళ్ళను ఎలమెత్తరెడ్డి ఓరియా మీరు ఏదో పెంపలేదవా వేద మేము వేద బ్రాహ్మణులం రా వేద వెధవా. బ్రాహ్మణులు. ఓరియా మీరు మేము వేద బ్రాహ్మణులం రా వెధవా. వేద బ్రాహ్మణులు ఆ సంకలం పంచాంగం కట్టరా ఎదవా పంచాంగం కట్ట నీ సంకలం ఏంటియా ఇది వేద పురాణం రా వెధవా. వేద పురాణాల కట్ట అయినా వీరితో నాకు పని ఏందంట ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా తొలిపోనంట తొలిపోనండి తొలగిపోనండయ్యా తొల్లాక కన్ని బాబు తొలగిపోనండయ్యా తొలగిపోనండయ్యా తొల్లాక కన్ని బాబు తొలగిపోనండయ్యా తెలిసి చెప్పకుంటే తొలగా పొమ్మంటారు తొలగిపోనండయ్యా. వందనంటారు బౌద్ధమంటారు వందనంటారు బౌద్ధమంటారు అది కూడా మంది పడతారు. ఏమియా కచింత కల్లోచి కట్టెలకు పోతుంటే ఏమియా కచింత కల్లోచి కట్టెలకు పగులు మీ కుక్కలు కరువా పగులు పట్టుకోండి. ఏమియా కపలమంటారు కర్ణాలమంటారు కపలమంటారు కర్ణాలమంటారు మాది గోడంటే ఏమో మంది పడతారు తొలగిపోనండయ్యా. ఏమియా మీకేమేమాత్రం ఉండే చెప్పండి మాకు నలుపు తెలుపు ఉన్నాయిరా ఎదవా నలుబంటే ఏంటియా నలుపంటే మేకలు బర్రెలరా ఎదవా తెలుపంటే ఏంటియా తెలుపంటే ఆవులు ఎడ్లు రా వెధవా. మీకున్న ఆస్తులు నాకు తెలియదండియా ఏమిట్రా అవి? చెప్తా ఇంటిపోండియా కురమందల వాయి బర్రె మందల వాయి కురమందల వాయి బర్రె మందల బర్రె మందల బలిజన తొలగిపోనండి. ఏమియా పరిగెడుతున్నైతే పోక అమ్మకుంటుంది ఏమియా పరిగెడుతున్నైతే పోక అమ్మకు ముట్టాడు కళ్ళైతే ఎగిరిపోతుంటాడు తొలగిపోనండయ్యా. ఏమియా మీరు ఏమేమి తాను మొక్కుతారు చెప్పండి మేము వెంకటేశ్వర స్వామి ఏమియా ఇరుకొండమ్మ దొరకొండ గంగమ్మ ఏమియా ఇరుకొండమ్మ దొరకొండ ముప్పాల తౌడమ్మ మమ్మేరు మారమ్మ తొలగిపోనండయ్యా. ఏమియా
ఏమిటి మీరు వెధవా? పొద్దున లేసి ఏమేం పనులు చేస్తారు చెప్పండి ఒరే మేము పొద్దున్నే లేచి స్నానం చేసి సంజ మార్చుకుంటాంరా వెధవా. మీరు చేసే పనులు నాకు తెలియదండి పొద్దున లేస్తారు తొత్తబాయి గలుతారు పొద్దున లేస్తారు తొత్తబాయి గలుతారు మొద్దులాగా మురుగుతారు తొత్తంతా పోతారు తొలగిపోను అయ్యా అయ్యా ఏమియా ఏమిట్రా వెధవా? ఏమియా ఏదో దూర దూరంగా పోతున్నారు ఏమియా ఏదో దూరంగా ఉండరా ఎదవా, దూరంగా ఉండరా, తుప్పలు పడుతున్నారు ఎదవా. తుప్పర్లు పడుతున్నారే వెధవా, దూరంగా ఉండు. తుప్పలు పడితే దగ్గర రండి చి 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 ఏమిట్రా మేము నీ దగ్గరికి వచ్చేది? తుప్పలు పడితే ఏమియా మిమ్మల్ని కొడితే పాలు మమ్మల్ని కొడితే నెత్తురేంటియా ఉండరా ఉండరా ఆ సైట్ కొత్త దూరంగా ఉండరా. దూరంగా ఎదవా. ఏమియా ఈ కులం సంగతి నేను చెప్తా అనుకోండియా తాలే నిమియలో కులమేలా గుళ్ళది నిమియలో తాలే నిమియలో కులమేలా గుళ్ళది నిమియలో ఏమియా ఏమిట్రా వెధవా? చర్మానికి జాతిందంటయా ఉన్నాయిరా ఎదవా, ఉన్నాయి. నేను చెప్తా అనుకోండియా చర్మానికి జాతి ఎక్కడున్నది ధర్మానికి నీతి ఎక్కడున్నది చర్మానికి జాతి ఎక్కడున్నది ధర్మానికి నీతి ఎక్కడు తోటి మానవుడు వెదురుగా వచ్చి దూర దూరమున తొలగిపో ఏమియా రంగురంగుల కులాలు రకరకాల మతాలు ఉన్నాయంటయా ఉన్నాయి కదరా, ఉన్నాయంటయా ఉన్నాయిరా వెధవా. మీ కులం ఒకటని మా కులం ఒకటని ఉన్నాయిరా ఎదవా. నేను చెప్తా అనుకోండియా చెప్పు. రకరకాలుగా కులాలు లేవు రంగు రంగుల మతాలు లేవు ఏమియా రకరకాలుగా కులాలు లేవు రంగు రంగుల మతాలు లేవు కలిగి నోడిదే గొప్ప కులమై లేని వాడిదే లేని కులం తాలే. ఏమియా ఈ వసిట్టుడు అడుగుతారు చెప్పండి వాళ్ళ అమ్మకు పుట్టాడురా ఎదవా. అంతేనంటే మీకు తెలిసింది ఎందుకు వచ్చారా ఇంత శాతకాని బాంబళ్ళు ఊరుకోరా ఎదవా. నేను చెప్తా అనుకోండి వసిట్టుండ ఓర్ వసికి పుట్టను మోయ ఇంట వాల్మీకి పుట్ట వసిట్టుండ ఓర్ వసికి పుట్టను మోయ ఇంట వాల్మీకి పుట్ట తీగలాగితే పదగదులు అరజ్యోతి మా ఆడపడు ఏమియా ఏమిట్రా ఈ వెధవా? భూమి అంతా ఎట్లా పుట్టిందో చెప్పండి ఒరే వెధవా. పుట్టింది ఎదవా. మామయ్య మామయ్య ఒరే ఈడు భూమి అంటున్నాడు కానీ నీ పంచాంగం కట్టలు ఒక్కసారి తెచ్చు మామయ్య. ఒరే నా పంచాంగంలో శాస్త్రాలు ఘోషిస్తున్నారే ఇక్కడ. చెప్పండి నాకు మామయ్య. కొంచెం సన్నగా మసకొచ్చింది కానీ స్పెడ్స్ లేవు, నువ్వు చెప్పట్రా. మామయ్య ఈడు భూమి అడుగుతున్నాడు కానీ గుండ్రగా ఉంది మామయ్య ఇది. ఒరే వెధవా, అదిరా వెధవా. అది కాదంటే మీకు తెలిసింది నేను చెప్తా అనుకోండి భూమి గడగడ వణుకుతుండను ఊళ్ళోనే ఓంకారం ఎత్తను
భూమి గడగడ వణుకుతుండను భూమిలోనే ఓంకారములో అండమలోనే ఆది జంబముడు మధ్య జన్మ ఏమిట్రా వెధవా? ఆది జంబముడు ఎట్లా పుట్టాడు చెప్పండి ఒరే అల్లుడు, మామయ్య ఆది జాంబోడు వరకు పుట్టాడో తెలియదట్రా. అంతేనంటే మీకు తెలిసింది నేను చెప్తా అనుకోండి ఇవాళ అరకు పుట్టాడు కదరా వెధవా. అంతేనంటే మీకు తెలిసింది ఏరా వెధవా? నేను చెప్తా అనుకోండి ఆది జాంబవుడు పుట్టిన తోట ఆది చెత్తి మరి పుట్టి ఆది జాంబవుడు పుట్టిన తోట ఆది చెత్తి మరి పుట్టి కామదేదమున ప్రేమ పుట్టి అన్నా జల్లలు ప్రేమించ ఏమిట్రా వెధవా? ఆది జాంబవుడు ఏమయ్యాడు ఆది సత్యామని చెప్పండి ఆడా మొగైందిరా ఎదవా. మామయ్య మామయ్య అల్లుడు, నీ పంచాంగం చూడు మామయ్య. నా పంచాంగంలో ఇక్కడ శాస్త్రాలు ఘోషిస్తున్నాయరా వెధవా. ఏమంటున్నావు మామయ్య? ఇక్కడ ఏమీ కనిపించట్లేదురా. నీకు మసకలు వచ్చినావులే మామయ్య. ఒకసారి నీ పంచాంగంలో చెప్పరా. గుడ్డి మామయ్య మామయ్య నా పంచం కలుదరలే మామయ్య. ఏమియా మీకు తెలియకపోతే నేను చెప్తా అనుకోండి ఆడా మొగయ్యాడ్రా ఎదవా. ఆది జాంబవుడు కోడి పుంజయో ఆది చెత్తి మరి కోడి పెట్టయో ఆది జాంబవుడు కోడి పుంజయో ఆది చెత్తి మరి కోడి రంగు చేసి కోడు కొట్టు మరి పెట్టయో ఏమియా ఏమిట్రా? ఏమైందో చెప్పండి మామయ్య మామయ్య ఇడేందో చెప్తున్నాడు ఇని మామయ్య వినపలేదు నాకు. నాకు బాగానే వినపడుతుంది అల్లుడు. ఏమన్నాడు మామయ్య? పంచాంగం చూడలుడు. ఈ కట్టలో ఏం లేదు మామయ్య, అంతా ఉత్త ఏమి లేదు, తెల్లగుంది మామయ్య. ఇది ఏమిట్లేదురా అల్లుడు. నాది 3 అక్షరాలే మామయ్య. నీది మురిగిపోయిందిలే కాని అల్లుడు. అక్కడ వెంకాయమ్మ గారి ఇంటనక సుంకాయమ్మ ఇంట్లో కోడి గుడ్డు పెట్టింది కదా. అవును మామయ్య. ఆ గుడ్ల సంగతి చెప్తున్నాడు రా అల్లుడు. మామయ్య సుంకమ్మ గారింట్లో గుడ్లు ఏం చేశాడు వీడు? మురిగిపోయినా మామయ్య, రాత్రి చూసా నేను. ఏదో చెప్పట్రా. అంతేనంటే మీకు తెలిసింది నేను చెప్తా అనుకోండి ఏది అదవా? చెప్తా అనుకోండి ఒక్క గొడ్డ మరి ప్రభావించను ఒక్క గొడ్డ మరి ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రమాయ ఒక్క గొడ్డ మరి ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రమాయ సూర్య చంద్ర నక్షత్రమాయ గగన మార్గమున వెళ్ళిపోయి ఏమియా ఏమిట్రా వెధవా? గుడ్డు సంగతి నేను చెప్పా కదండి ఆ 2 గుడ్డు సంగతి మీరు చెప్పండి పూల కోడి పిల్ల అయిందరా ఎదవా. ఏది అదవా? అంతే కదంటే మీకు తెలిసింది ఏనట్రా? నేను చెప్తా అనుకోండి రెండవ గొడ్డు ప్రభావించను కామదేదమున పక్క బుట్టెను ఏమియా రెండవ గొడ్డు ప్రభావించను కామదేదమున పక్క బుట్టెను కలపరుచము వేదాంతములో లేని వెక్కడ వెక్కడ వెతికి చూచలే ఒక్కడ చాలే ఏమియా ఏమిట్రా వెధవా? 2 గుడి సంగతి నేను చెప్పా కదండి ఒక్క గుడి సంగతి మీరు చెప్పండి మామయ్య మామయ్య ఇది నువ్వు సీరియస్ గా తీసుకోవాలి మామయ్య. ఈడు 3వ గుడ్డు సంగతి చెప్తున్నాడు కాబట్టి నువ్వు మన పంచాంగం కట్టలో ఎన్ని వేదాంతాలు ఉన్నా అన్ని తిరగేసి నువ్వు కరెక్ట్ చెప్పే మామయ్య. ఈసారి మన పంచాంగంలో మామయ్య నాకు చూడను మామయ్య. ఈసారి మన పంచాంగంలో స్పష్టంగా చూసి చెప్తాను అల్లుడు. మామయ్య
నీకు ఒరే వెధవా, ఆ మూడవ గుడ్డు మా బోయలపల్లి కాశీరావు గారి దగ్గర ఉందట్రా, తెలుసా? అంతేంటి మీకు తెలిసింది? అయితే అది ఏమైందో తెలుసట్రా? చెబుతా అనుకోండి. ఓరి వెధవా, నీకు మా ఆయనకున్న జ్ఞానం కూడా లేదురా. నేను చెబుతా అది వెధవా, అనుకోండి. అది మురిగిపోయిందిరా బాబు. అంతేనండి మీకు తెలిసింది. నేను చెప్తా అనుకోండి. మూడవ గొడ్డు ప్రభావించను విష్ణువేశ్వర బ్రహ్మ ముగ్గురు. మూడవ గొడ్డు ప్రభావించను విష్ణువేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై తాళేలు. ఏమియా ఓరి వెధవా, ఏమిట్రా? మాదిగా నడుకునే వాళ్ళు ఏంటియా? ఒరే నీకేలా కడుక్కుంటుంటే మిమ్మల్ని అడుక్కునేవాడు ఎవరురా? చెబుతా వినుకోండి. చెప్పు తినటం ఏమిట్రా వెధవా? మా మాటలు అంతేలేంటియా? చెప్పురా వెధవా. మాదిగా వాడిని అడుక్కునేవాడు డొక్కలవాడు, డొక్కలవాడిని అడుక్కునేవాడు మూగలవాడు, మూగలవాడిని అడుక్కునేవాడు శబల మూగలవాడు, శబల మూగలవాడిని అడుక్కునేవాడు సప్పకట్లవాడు, సప్పకట్లవాడిని అడుక్కునేవాడు శబల తోరకుడు, శబల తోరకుడు చెల్లెలు ఊర్వశి, అవునట్రా? ఊర్వశిని పొందిన వాడు బ్రహ్మ. బ్రహ్మాన్ని ఈ అమ్మ ఏమియో? కొడుకు. వెధవా, ఏమిట్రా ఈయన దీని మీదకి వస్తున్నాడు? పడతారు మీరు పడతారు. బ్రహ్మకు పుట్టిన వాడు వజిష్ఠుడు, వజిష్ఠుడి భార్య చాండాలి, చాండాలి కుమారుడు శక్తి, శక్తి భార్య శబరాత్మ, శబరాత్మ కుమారుడు పరాచరుడు, పరాచరుని భార్య కైవర్తి, కైవర్తి కుమారుడు వ్యాసుడు, వ్యాసుని కుమారుడు ధృతరాష్ట్రుడు పాండవులు. వారంతా ఓరియా. ఒరే వారంతా రాజులు మునులు రా ఎదవా. వారు కాకపోతే మీరు ఓరియా. మేము వేద బ్రాహ్మణులు రా వెధవా. వారు మీరు అంతా మా కిందోరే కదా. ఏమిట్రా ఇవి ప్రాశ్చాపపోతులు మాట్లాడుతున్నావు? చెప్తా అనుకోండి. మాటి మాటికి మాది కంటే పక్కన పడతా. మాదగందరూ మధ్యల డోలుకు మాదేవారు. మాదగందరూ మధ్యల డోలుకు మాదేవారు, నెత్తిన టోపీ మాదేవారు. నెత్తిన టోపీ మాదేవారు, జోబిల బరుదుకు మాదేవారు. జోబిల బరుదుకు మాదేవారు, కాలికి చెప్పు మాదేవారు, కాలికి చెప్పు మాదేవారు, పాడిన వేడికి మాదేవా. మా వారు మీ చేరులో ఉండే వేరు చెయ్యటం ఎందుకు, ఎగతాళి చెయ్యటం ఎందుకు. ఏమియా? ఒరే 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 ఎదవా మామయ్య, ఈ టార్చర్ నేను పల్లాకపోతున్నా కానీ ఈ ఎట్లో తిట్టు వగదించు మామయ్య. అక్కడ పెదకాపు గారింట్లో చిన్న కార్యక్రమం ఉందని తప్పించుకొని వెళ్ళిపోదాంరా. మామయ్య చెప్పు మామయ్య, వాడికి చెప్పేసి మామయ్య. చెప్పేస్తాను. ఒరే వెధవా, మాకు చిన్న కార్యక్రమం ఉంది, మా పెదకాపు గారు వస్తున్నారు, మా పెదకాపు గారు వస్తున్నారు, చూడరా వెధవా. ఒరే నా యాది ఎట్లా పోయారు. ఆ పక్క పేపర్ ఉంటే వారి తోలు తీసి నా తప్పెడ మూసేవాడిని, ఆ బలిసిన పేపర్ ఉంటే వారి తోలు తీసి నా డోలకు మూసేవాడిని. ఆయన నేను వచ్చి శాంతిపోయింది కందా ఇంటికాడ మా యాడిది ఏం చేస్తుందో ఇట్ట పోతే నా యాది ఊరుకోదు. గత కళ్ళు వేసుకొని పోతే కానీ నా సంగతి చెప్పను. కళ్ళే తాగవల్లిరా ఇంకక్కడు కళ్ళే తాగవల్లిరా, కళ్ళే తాగవల్లిరా ఇంకక్కడు కళ్ళే తాగవల్లిరా. ఈత కళ్ళు మా వెలవేల్పూరా, తాటి కళ్ళు మా కన్న తల్లిరా. ఈత
కళ్ళు మా వెల్లవేల్పూరా తాటి కళ్ళు మా కన్న తల్లి ఒక్క తాటి కళ్ళు ఒక మూటై ఏటి కొక్క దొల్లగిరిపో కళ్ళే తాగవలిరా ఇకక్కడు కళ్ళే తాగవలిరా తరా తాగినడు తగ్గలక మెలుతాడు గది తాగినడు గమ్మలక మెలుతాడు తరా తాగినడు తగ్గలక మెలుతాడు గది తాగనడు గమ్మ మెలుతాడు వేది తాగనోడు వేది తాగనడు యమలోక మెలుతాడు కళ్ళే తాగవల్లిరా కడు కళ్ళే తాగవల్లిరా ఓ సాములారా ఇది అసలు అందదు ఓ సాములారా మాది నీకు పెడుతుంది సాములారా అమ్మాయి ఆ, ఏంది పెట్టేదేంది నీకు తెలియదంటయ్యా నాకు ఎడ తెలిసింది నువ్వు పెట్టేది అదేలే సాములారా మా పెద్దంటి చిన్నది ఏం పెట్టు సాములారా మీకు దండాలు సామే దండాలు దండమా పెట్టుకో 100 పెట్టుకో ఇబ్బంది లేదు. అమ్మాయి ఆ, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా తాగుబోతు మాం కోసం వచ్చాను సాములారా. పొద్దుననంగా పోయాడు ఆ తాగుబోతు వచ్చినోడు. మామ ఆ, నా మొగుడు, మా ఆయన, మా భర్త, నా పెనిమిటి. అమ్మాయి ఇరుచుకుంటూ చెబుతుంది. అమ్మాయి నీకు మొత్తానికి మొగుళ్ళు ఎంతమంది? ఓ ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టు కదంటయ్యా నా కాపురం ఇట్ట తగలబడింది. నీకు ఒక్కడే లేవయ్యా అందరూ మొత్తం కలిపి ఒకటేనా? ఒకటే సాములారా. మరి విడివిడిగా ఎందుకు చెప్పినట్టు? వెంకటయ్య వచ్చాడేనా? ఓ సాములారా, ఆ, దండమయ్య సాములారా, నేను మాదిగోళ్ళ పిల్లనయ్య సాములారా. దండమయ్య సాములారా, నేను మానస్తురాలనయ్య సాములారా. మా ముద్దోని, మా ఎద్దోని, మా ముద్దోని చూసినారా సాములారా, మా ఎద్దోని చూసినారా అన్నలారా. దండమండి సాములారా. పెద్దింటి చిన్నదాని సాములారా, నేను మానస్తురాలనయ్య సాములారా. పెద్దింటి చిన్నదాని సాములారా, నేను మానస్తురాలనయ్య సాములారా. దండమయ్య సాములారా. ఓ సాములారా, పొద్దుననంగా వేడ తాగుబోసి వచ్చినోడు. అమ్మాయి ఆ, నువ్వు ఎందుకు వచ్చావు? సరే పెద్దింటి అమ్మాయివేలే, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా మామ కోసం వచ్చాను. మీ మామ కోసమా? ఎన్ని రోజులైంది పోయి? పొద్దుననంగా చచ్చాడు తాగుబోసి వచ్చినోడు. పొద్దున పోతే ఇప్పటికే అంత బెంగ పెట్టుకొని వచ్చావా? ఇట్టే చేస్తున్నారంటే ఇక మీ కాపురాలు పెళ్ళై 7 ఏళ్ళు అయింది. పెళ్ళి 7 ఏళ్ళైంది. 7 ఏళ్ళు అయింది. నేనేమన్నా ఎరుగుందంటే సాములారా. అమ్మాయి ఆ. పెళ్ళైనాక 7-8 సంవత్సరాలు అసలు చూడకుండా ఉన్నారు. నేనేం ఎరుగును సాములారా. నీకు ఒక్క రోజుకి అంత ఇబ్బంది పడితే ఎట్ట నువ్వు? నువ్వు ఉంటున్నావంట భయ్యా చెప్ప. నాకు పెళ్లి కాలేంగా. పెళ్లి కాల, పెళ్లి కాల. అందుకే నీకేం తెలియలేదు సాములారా. అమ్మాయి 3 పిల్లలు ఉన్నారు. పెళ్లి కాకుండా 3 పిల్లలు ఎట్టొచ్చారు స్వామి నీకు? ఎందుకు లేరు? నీకు అనుభవం తక్కువ పట్టుంది కానీ. పెళ్లి కాకుండా పిల్లలు 3 వచ్చారా నీకు? ఎందుకు పుట్టరు? పిల్లలు ఎందుకు పుట్టరు? పెళ్ళే కావాలనా? సరేలే సాములారా. ఆ. ఇదిగో ఇల్లు వకిలి పట్టదయ్య సాములారా, వాడికి ఇల్లాలు పట్టదయ్య.
సాములారా దండమయ్య దండమయ్య సాములారా ఓ సాములారా ఇదిగో మనోళ్ళంతా కలిసి అసలు నీ బాధ ఏందమ్మాయి? ఏం చెప్పే సాములారా శివుడు వచ్చిన పడుతుంది నువ్వేది కడచేస్తావు. కాదు సామే ఏందమ్మాయి? ఇదిగో వాడి ఇంట్లో వేసుకుంటే నేను బయట వేసుకుంటా, నేను బయట వేసుకుంటే వాడి ఇంట్లో వేసుకుంటాడు. వేసుకునేది ఏంది నీకు తెలియదు అంటవయ్యా? తెలీదుగా. నిజంగా తెలియదు నీకా? నిజంగానే తెలియదు. తెలీదమ్మాయి. సందకాడ 3 తెల్లారుజాము 4 మొత్తం ఎన్ని? 7 9 3 3 9. నువ్వెన్నంటే అన్నాబయ్యా. అమ్మాయి సందకాడ 3 తెల్లారుజాము 4 తెలీదా వేసుకునేది? కళ్ళు సారాయి కళ్ళు మేము మంచము ఇంట్లో వేస్తా మామ అంటే వద్దులే ముత్యానని చెప్పి 6 బయట చేస్తారు. ఇట్ట ఎవరైనా పిల్లలు పడతారయ్యా? అమ్మాయి మొత్తం మీద నీ దెబ్బ కథనేదో భయపడ్డాడు. ఎవరు? మీ ఆయనే. ఇదిగో ఈ కాపురం వద్దు ఏమొద్దు కానీ ఈ కాపురం చేయడం నా వల్ల కాదు. ఆగు ఒక్క నిమిషం ఆగు, ఆవేశపడబాకు. అయితే వయసులో ఉన్నావు కాబట్టి ఇరుచుకుంటున్నట్టుంది. అమ్మాయి మీ ఆయన వచ్చిన తర్వాత నన్ను పిలు. అమ్మాయి అదేం పడదులే కానీ మీ ఆయన వచ్చిన తర్వాత నన్ను పిలు. నిన్ను పిలిచేదా? పిలిచి ఏం చేసేస్తామే? నేను చెప్తా ఇను. దగ్గరుండి సంసారం చేపిస్తావు. దగ్గరుండి మన పెద్ద కాపు అంతా వినండి సాములారా, అందరు దగ్గరుండి సంసారం చేపిస్తావు. ఆ మాట ఈ మాట చెప్పి సరేలే సామె. గొట్టిపాటి రమణయ్య గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ కళామ తల్లి ఎల్లవేళ కాపాడాలి మరీ మరీ ప్రార్థిస్తుంది. 500 1000 ఇట్టే గుర్తుంటది, 100 50 ఇట్ట గుర్తు. ఓ సాములారా ఇదిగో ఇట్టంటే వాళ్ళు ఉండబట్టు కదంటే ఇటు తగలడింది మా తాగుబో సంసారం. అంతేనా? అంతే కదా, అంతకాక ఏముంది చెప్పలేరు. ఇట్టే ఉంటది అయ్యాక తాగుబో సంసారం. ఇదిగో ఈ కాపురం వద్దు ఏమొద్దు కానీ సాములారా ఎన్నాళ్ళి కాపురాలు ఎన్నాళ్ళి కాపురాలు జీవితమంతా తెగులమంతా కాపురమంతా కరువుల సంత జీవితమంతా తెగులమంతా గిద్దెడు తెస్తే అద్దెడు రావు అద్దెడు తెచ్చిన సద్దెడు రావు. ఎన్నాళ్ళి కాపురాలు గిద్దెడు తెస్తే అద్దెడు రావు ఆలు మగలకు సద్దెడు రావు. అద్దెడు తెస్తే గిద్దెడు రావు గిద్దెడు తెచ్చిన అద్దెడు రావు. ఓ సాములారా ఎన్నాళ్ళి కాపురాలు ఓరి కక్కయ్య మామ. ఇదిగో ఈ కాపురం చేయడం నా వల్ల కాదు కానీ సామె. అమ్మాయి ఏ ఊర్లో చేసి వచ్చినావు ఈ ఊర్లో ఇదిగో చేయడానికి? సామె ఇటు చూడా, ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో చేస్తే ఇంట్లో రానివ్వలేనన్నా. అంతేనంటవా? అంతకాకేంది? అందుకే ఎంగటై వచ్చింది. అబ్బాయి ఏగా కొందరికి నామాలు పెట్టాలి, నువ్వు ఖచ్చితంగా రంగు తీసుకొని రా. ఇదిగో నా కాపురం పెళ్లి చేసిన వాళ్ళకి అందరికి దప్పదయ్యాలి చెప్తున్నాను. ఓ సాములారా
వాళ్ళకి పెట్టద్దంట వాళ్ళే కదంట ఎటు చేసిందే. నేనేమి చేద్దురా భగవతి గురుడా మొగుడు తాగు నా పెళ్లి చేసిన పెద్దలకి ఇంకా తప్పదు నా ఉసురే. అందరి మొగుళ్ళు చీరాలెల్లి బిందెలు తెస్తేనో నా మొగుడు చీపురు తెచ్చా. ఓ సౌలరా, అందరి మొగుళ్ళు గుంటూరెళ్ళి బిజినెస్ చేస్తుంటే అందరి మొగుళ్ళు గుంటూరెళ్ళి బిందెలు తెస్తుంటే గుంటూరెళ్ళిన నా మొగుడు గోటం తెచ్చాడు. అమ్మాయి ఆ, అందరు మొగుళ్ళు గుంటూరు పోయి గుడ్డలు తెస్తారు, బిందెలు కాదు. మా మామ అదే తెస్తారు. అమ్మాయి ఆ, గుంటూరు పోయి మీ ఆయన ఏం తెచ్చాడు? గోటం తెచ్చాడు సాములారా. గోటం. ఆ, అమ్మాయి ఆ. ఎందుకది? నీకు తెలియదంటయా? ఈ మధ్యలో సైజు దొరకలేదా ఏంది? నీకు తెలీదా? మాకు తెలిస్తే నిన్ను ఎందుకు అడుగుతాం? అది మా కుల వృత్తిలే స్వామి. ఓహో, మేమేదో న్యాయం జరిగిందేమో అనుకున్నాంలే అందుకు. ఇదిగో ఆ, ఇటు ఉండబట్టు కదంటయ్యా ఇటు సమాజం ఇటు తగలబడిందే. నీలాంటి వాళ్ళు ఉండబట్టు కదంటయ్యా ముత్తులకు మొగులు లేకుండా పోయింది, అంతేనా? ఎందుకు లేడు? మా కక్కయ్య మాముల్లా ఉండా? వెనకే ఉన్నాడు, మా తాగుబోసి వచ్చినోడు. సరే. వస్తాడు. ఆ. పావులూరి సత్యం గారు పంతులు గారికి 100 రూపాయలు ఇచ్చినారు. వారి వారి కుటుంబాన్ని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఎల్లప్పుడూ కాపాడు కాకని మరి కోరుచున్నాం. ఓయ్ కక్కయ్య మామ, దామ శనగొడ గారు, మాజీ ఆయకట్టు సర్పంచ్ గారు పంతులు గారికి 100 రూపాయలు ఇచ్చినారు. దామ శనగొడ గారు 500 రూపాయలు ఇచ్చారు. వారి వారి కుటుంబాన్ని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఎల్లప్పుడూ కాపాడగానే మరి కోరుచున్నాము. మా ఆడదాన్ని చూచినారు తమ్ములాల, మా తోటి దాన్ని చూచినారు తమ్ములాల. మా ఆడదాన్ని చూచినారు తమ్ములాల, మా పొట్టి దాన్ని చూచినారు తమ్ములాల. మా ఆడదంటే అది కాదు తమ్ములాల, పెద్ద పెద్దలాగే దయ్య కపులాల. మీకు కనపడితే చెప్పండి అయ్యలాల, మీకు కానొస్తే చెప్పండి అమ్మలాల. ఒరే నా యాల్ది ఇక్కడే ఉందే, అయినా ఒకసారి పిలుచుతా ఆశ ముద్ద. ఒరే నా యాల్ది ఇవాళ పిలిస్తే ఆవల పలుకుతుంది, ఆవల పిలిస్తే ఇవాళ పలుకుతుంది. ఇది ఎవరి పేరు చూసుకుందబ్బా? అయినా ఒకసారి పిలుచుతా ఆశ ముద్ద. ఒరే నా యాల్ది ఏందబ్బా పలకదు? అయినా ఒకసారి పిలుచుతా, పలికితే పలికింది, పలకపోతే ఒక తన్ను దాన్ని పుట్టింటికి పంపిస్తా. గజ గజ చేసేది అదే, బస్సులు కూడా ఫ్రీనే, ఏమి ఇబ్బంది లేదు. నువ్వు దన్న వల్ల దానికన్నా ముందు ఆశ ముద్ద. అబ్బాయి కాక మొత్తం మీద ఇప్పుడు ఎవరు కొట్టారు? ఎవరినొకరు కొట్టలేవయ్యా, అంతేనంటవా? అంతేలే. మగోళ్ళ పరువు తీసిన ఒక సభలో
సభలో మగవాళ్ళ పరుగు తీసిందేమిలేయా? ఏందమ్మా ఏంది అడగొస్తున్నావు ఏంది? ఇప్పుడు కొట్టింది ఎవరు? నేనే కదంటియా నువ్వేనా? ఆ, ఎప్పుడు కొట్టడా కక్కడు? మా మామ కొట్టిండే నన్ను పోయి కొడతాడు. సంసార్లు. చెప్పు. ఆ? కొడతాడు ఎప్పుడైనా ప్రేమ కొడతాడు. సరే కాని మామా ఓరి ఎద్దు మిసాల పొద్దున మొగుడా పొద్దుననంగా పోయావు ఇంట్లో మేరగింజలు లేవి ముత్తి ఏం తింటదని లేదంటే నీకా నేను ఆడికి పోయానా పెదకాపు రామారావు గారి ఇంటి బొమ్మటిని కదా. పోయాను మామా ఏమన్నారు? ముత్తా నాకు లేదు నాకు ఏయ్! కొడుకులు వస్తే గానీ ల్యాబ్ పెడతానంటున్నాడు మామా. ఏడిది లేచేది? నీకు తెలియదంటయా? ఏడిది అది? నీకు తెలియదు అసలు. ఏడిది అది? నీకు అంత అనుమానమే తాగుబోస్ అది ఏదో చెప్తే కదా. గోతం లేవయ్యా. గోతమేనా? ఆయన పెద్ద కొడుకునగా బాబోయావా? పోయాను మావా. ఆ- ఆయన గారు వచ్చి బో మండిపడ్డాడు మావా. దేనికి? మీ మామ మాకు పని చేసిందాడా నీకు మేరగింజలు పెట్టేది ఎక్కడ అసలు ఖాతానే మానుకోమంటున్నాడు మావా. అసలు వారి పని చేయదు అక్కడే ముప్పూట వారి పనేగా చేస్తుంది. ఆయన పెద్ద కొడుకు వస్తే ఉంగటం పెట్టానా? ఆయన చిన్న కొడుకు వస్తే ఎదురట్టేసానా? ఏంది మామదే? ఎదురట్టలేవే. వాళ్ళ అమ్మాయి గారు వస్తే ఆ, మేడం బిల్ల వేసానా? ఆ. కోసేదేది మామా? మేడం బిల్లకు ఇది వేసారా అవే బిల్ల. వాళ్ళ ముసలమ్మ గారు వస్తే 2 చెవులు కోసి పంపించానా? ఏంది మావా? హే రావటం చెవులు లేవే. 2 చెవులు కోసేదేది మావు? రావటం చెవులు లేవే. ఇంకా ఆయన కూడా రామారావు గారు ఇందాక పాడిపోయాడు సిద్ధయ్య. ఆ, ఆదిలాబాద్లో వస్తే ఆ. మన సూర్యు కింద నిలబెట్టి 3 పోట్లు పొడిచి పంపించాను కదే. ఇంకా వారి పని చేసి అక్కడే. ఇదిగో వాళ్ళకి చేస్తా ఏళ్ళకు పెట్టాను అంటాడు కానీ ఇంట్లో ఏడవలేనమ్మ ఈదులో ఏడుస్తుందని ఎట్టే. అసలు సరే కాని మామా ఏనాడైనా ఏ రోజైనా పెట్టావంటే నువ్వా? ఏంటిది? అసలు ఖాతానే మానుకోమంటున్నాడు మావా. వాళ్ళ కాదు ఇప్పుడు పుట్టిందంటేనే. మరి ఎప్పుడు పుట్టింది చెప్పు నేను మావా. చెప్తా ఇనుకోవే. చెప్పు మావా. వాళ్ళ ముత్తతాతకు మా ముత్తతాత పెట్టాడా? పెట్టిండా? పెట్టాడు. వాళ్ళ తాతకు మా తాత పెట్టాడా? వాళ్ళ తాతకు మా తాత పెట్టాడా? పెట్టాడా మావా? వాళ్ళ అయ్య ఖాతా కుద్ద మా అయ్య పెట్టాడా? పెట్టే ఉంటాడులే మావా. వారి ఖాతా కుద్ద నేను పెడుతున్నానా? ఆ. పెట్టాడా? ఇంకా ఎక్కడే చెయ్యండి. పెట్టావా? ఇదిగో ఇది కదంటే నా ఏడుపా అమ్మాయి. అందరికి పెడుతున్నాడు నువ్వు ఉన్నవి ఒక్క ఎందుకు నిమిషం స్వామి? అమ్మాయి, ఇది వంశపారపర్యంగా పెడుతున్నారు వాళ్ళు. ఇంక నీకేం పెడతాడు ఆయన? వాళ్ళకు పెట్టి వీళ్ళకి పెట్టి ఊరకనే పోయా. ఇదిగో చూడు మావా. వాళ్ళు అట్లంటారు కానీ ముత్యా ఆ. ఇలా చాలా అందంగా ఉన్నావు కానీ ఆ. ఒక పాట పాడవే. అదే సరేలే మావా. ఎక్కడిది సం ఎక్కడిది ఈ సంబరము నీకెవతి చేసిన కాపురం? వచ్చేనేమి జజనల ముచ్చ, వచ్చేనేమి జజనల ముచ్చ, వచ్చను పంటే నాకు చల్లబచ్చ, వచ్చను పంటే నాకు చల్లబచ్చ. బత్తి కాదు గిత్తి కాదు పోరా ఆ చింపిల్లాని కళ్ళు కట్టుకోరా. వచ్చే పడతాను నన్ను కట్టుటాకు, వచ్చే పడతాను నన్ను కట్టుటాకు, నీకు చెయ్యాడు నంటలే చిన్నదాన, నీకు చెయ్యాడు నంటలే. చెయ్యి కాదు గీ కాదు పోరా ఆ చింపిల్లాని కళ్ళు పట్టుకోరా. వచ్చే పడతాను కళ్ళు పట్టు. ముద్దు పెట్టి 3 జాములైనా నీకు 3 జాములయ్యింది మామా. వచ్చే 3 దాం పట్టినది నాకు, వచ్చే 3 దాం పట్టినది నాకు, బర్రె దూడదొక్కతో లోల్చినానే, బర్రె దూడదొక్కతో లోల్చినానే.
నేనంటే నీకు ప్రేమ ఉంది కదా మామ బాగా. జర పాట పాడాలి మామ. ఉందే బుద్ధా. సరే పాడు మామ. అందమైన జానా అందమామలాంటి నీ అందమంతా చూసి నే మురికిపోతే జానా. అందమైన జానా చందమామలాంటి దానా నీ అందమంతా హైదరాబాదులోన హైటకు తీపినాదే. హైదరాబాదులోన హైటకు తీపినాదే. హైటకు తీపిలోన హైటకు తీపిలోన చిలకలూరిలోన తీరలంగడి నాదే. చిలకలూరిలోన చీరలంగడి నాదే. చీరాలన్నీ నీకే ఇక చుట్టే అందమైన గాజువకలోన గాజులంగడి నాదే. గాజువకలోన గాజులంగడి నాదే. ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసి అందమైన జానా. కాటుకంగడి నాదే. కర్నూలు జిల్లాలోన కాటుకంగడి నాదే. ఆ కాటుకలన్నీ నీకే నీ కళ్ళకు రాసి. ఆ కాటుకలన్నీ నీకే కళ్ళకు రాసి అందమైన జానా. మావా ఇదిగో ఏ రోజైనా ఏనాడైనా పెట్టావంట మావా. పప్పు పూలు తెచ్చా కదా ఇక తిరణాలు అయితే ఈ ఊర్లో. యార మావా? ఈ ఊర్లోనే తిరణాలని ఎప్పుడు ననంగా వచ్చాను మావ. నేనా తెచ్చావంటే నేను కొప్పుల పూలు. పూలు ఏం కావాలి చెప్పే. కొప్పు చూడు కొప్పందము చూడు ఓ మగడా మేమున పుట్టవలనే లేనా. కొప్పు చూడు కొప్పు అందము చూడు కొప్పులో ఉన్న పూలను చూడు. నేను మునుపుట వలన లేనే నేను మునుపుట వలన లేనే. చెయ్యి చూడు చెయ్యి అందము చూడు చెయ్యికి ఉన్న గాజులు చూడు ఓ మగడా నే
అందము చూడు చేతికి ఉన్న గాజులు చూడు ఓ ముత్త నన్ను మునుముట వలన లేనే నన్ను మునుముట వలన నడుము చూడు నడుమందము చూడు నడుమందము చూడు నడుముకు ఉన్న వడ్రాను చూడు ఓ మగడా నేమున పట్టవరనే లేనా నడుము చూడు నడుము అందము భలే కుర్రవాడు చిత్తూరు చిత్తూరు చిన్నదానా నీ మనసులోనే లేనా హృదయము దోచితివే నన్ను అలాము చేసితివే ముత్తి చాలా పొద్దుపోయింది కానీ ఆ బెమ్మగారికి అది కళ్ళు కొడతా కానీ ఒక్క ముద్దు ఇవే. సరే మావా.
ఇప్పుడు పాడు ఎలా తగ్గుతుంది పోట్ల గాలయ్య గారు నన్ను ఆశ్రదించి 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కళామ తల్లి ఎల్లవేళ కాపాడాలి మరీ మరీ ప్రార్థిస్తాం. గున్నా గున్నా మావిడి పిల్ల గున్నా మావిడి తోటకి లేలే తను రావే సంధ్య మనం కలుసుకునే చోటుకి మంచి ఆట వస్తూనే ఆటకి జీడి గింజలో చిల్లాటలో పత్తి గింజలో పల్లాటలో తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈతులాట అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈతులాట సిరిమల్ల చెట్టు కింద సింధులాట కోడి కోసయాల దాకా కుమ్ములాట సిరిమల్ల చెట్టు కింద సింధులాట కోడి కోసయాల దాకా కుమ్ములాట చిడి గింజలో అటు మునక్కాయ చెట్టు కింద ముద్దులాట సిరిమల్ల చెట్టు కింద సింధులాట కొడుకు సయాల దాకా కుమ్ములాట చిడిగింజలో చిల్లాటలో పత్తి గింజలో పల్లాటలో మంచి ఆట వస్తూనే ఆటకి